ఆ భయానక ఘటన ఒళ్ళు జలధరింపచేస్తోంది. ఆ పెను విషాదం గుండెలను నలిపేస్తోంది. అలవోకగా సముద్రాలను అధిగమించి సునాయాసంగా వేలాది కిలోమీటర్లు దూసుకుపోవాల్సిన ఆ లోహ విహంగం నింగిని తాకకముందే నేలవాలిపోయింది. తల్లి గర్భంలో శిశువులా భద్రంగా ఉన్నామని, గమ్యాన్ని నిక్షేపంగా చేరుకుంటామన్న ప్రయాణికుల నమ్మకాన్ని ఈ ఇనుపరెక్కల పక్షి వమ్ము చేసింది. అనేక ఆశలను, ఆశయాలను, ఊసులను గుండెల్లో నింపుకొని నేలవాలగానే ముంచెత్తబోయే సన్నిహితుల, ఆత్మీయుల ఆలింగనాల కోసం ఆనందంగా ఎదురుచూస్తున్నవారు అర్ధంతరంగా, అతి విషాదంగా తమ జీవితాన్ని ముగించాల్సి వచ్చింది. మహాశక్తివంతమైన ఇంజిన్, అత్యాధునిక సాంకేతిక వ్యవస్థలు ఉన్న ఒక గొప్ప కంపెనీ విమానం రివ్వున ఎగిరి లండన్లో నిక్షేపంగా దిగడానికి బదులు వందల అడుగులు లేవడానికే వేదన పడటం, క్షణాల్లో కూలి భగ్గుమనడం ఆశ్చర్యం కలిగిస్తోంది. ఏం జరిగిందన్నది కళ్లకు కనిపిస్తోంది. ఎందుకు జరిగిందన్న ప్రశ్న మాత్రం నిర్దిష్టమైన, నమ్మశక్యమైన సమాధానం దొరికే వరకు మనలను నిలువనివ్వదు. మాటలకు అందని మహావిషాదం ఇది. పట్టుమని 900 అడుగులు కూడా లేవలేక విమానం కుప్పకూలింది. విమాన ప్రమాదాల్లో సగానికి పైగా టేకాఫ్, ల్యాండింగ్ సందర్భాల్లోనే జరుగుతాయి. కనుక పక్షి ఢీకొన్నదేమోనన్న అనుమానాలు ఉన్నాయి. టేకాఫ్ సక్రమంగా జరగలేదని, అందుకు తగినంత శక్తి సమకూరలేదని అర్థమవుతూనే ఉంది. పొట్ట నిండా ఇంధనం ఉన్నా సరఫరా వ్యవస్థల్లో లోపం ఉంటే ఇంధనం సరిగా చేరక ఇంజన్ విఫలమవుతుంది. ఇంజన్ మీద అత్యంత భారం పడే టేకాఫ్ సందర్భం పైలట్ల నైపుణ్యానికి, అనుభవానికి కూడా ఓ విషమ పరీక్ష. నిండుగా ఉన్న ఇంధనం నిక్షేపంగా గమ్యానికి చేర్చాల్సింది పోయి విమానం మొత్తం క్షణాల్లో బగ్గుమనిపోయేందుకు ఉపకరించడం విషాదం. కాపాడమంటున్న ఆ మేడే కాల్ క్షేత్రస్థాయికి చేరి ట్రాఫిక్ కంట్రోల్ సిబ్బంది స్పందించేలోగానే విమానం మరింత కిందకు జారింది. అంతిమంగా కుప్పకూలింది. దురదృష్టకరమైన ఈ పరిణామానికి తోడు ఆ విమానం వైద్య విద్యార్థుల హాస్టల్ మీద పడి అనేక మంది ప్రాణాలు తీసింది. తాను కుప్పకూలుతూ అన్నం తింటున్న వారిని పొట్టన పెట్టుకుంది. ఈ హాస్టల్ భవనం సహా విమానాశ్రయానికి చేరువలో ఉన్న ప్రాంతాలన్నీ ఈ విధ్వంసం తీవ్రతకు ప్రత్యక్ష సాక్ష్యాలు. DNA పరీక్షతో తప్ప మృతులను గుర్తుపట్టలేని రీతిలో ఈ వినాశనం జరిగింది. అందరినీ పొట్టన పెట్టుకున్న ఆ విమానంలో నుంచి ఒకే ఒక్కడు నిక్షేపంగా బయటపడటం ఓ అద్భుతం. విమానంలో నుంచి ఎవరో విసిరేసినట్టుగా ఒంటిమీద పెద్ద గాయాలు లేకుండా బతికి బయటపడిన ఈ వ్యక్తి తనకు తానుగా నడిచిపోతున్న ఆ దృశ్యం ఎన్నటికీ చెరిగిపోనిది. ఇప్పుడు ప్రమాదానికి గురైన విమానానికి వయసెక్కువని, సాంకేతిక సమస్యలతోనూ పలుమార్లు DGCA హెచ్చరికలతో దానిని పక్కన పెట్టారని కొన్ని వార్తలు వస్తున్నాయి. నిజనిజాలు అటుంచితే శల్య పరీక్షలు చెయ్యనిదే, ప్రయాణానికి 100% అర్హమైనదని నిర్ధారణ కానిదే ఏ విమానమూ గాలిలో ఎగరదు. అత్యంత అనుభవజ్ఞులైన పైలట్, కో పైలట్కు ఏ మాత్రం అనుమానం కలిగినా ఈ ప్రయాణానికి అంగీకరించేవారే కాదు. ఇంతటి ఘోర ప్రమాదం జరిగిన తర్వాత మొత్తంగా బోయింగ్ మీద, ప్రత్యేకించి ఈ తరహా విమానాల మీద కొన్ని సత్యాసత్యాలు ప్రచారంలోకి రావడం సహజం. ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాల్లో ఈ విమానాలు నిక్షేపంగా తిరుగుతున్న మాట నిజం. ఎయిర్ ఇండియాను కొనుగోలు చేసిన సందర్భంలో టాటా సంస్థకు సంక్రమించిన విమానాల్లో కొన్నింటికి వయసు మీద పడటంతో వాటి ఆధునికీకరణ కూడా సాగుతోందని అంటారు. గత నెలలోనే $400 మిలియన్ వ్యయంతో అది మలిదశ కార్యక్రమానికి నడుం బిగించింది. ఈ ప్రమాదం నేపథ్యంలో ఎయిర్ ఇండియా తన విమానాల సంపూర్ణ ప్రక్షాళనకు సిద్ధపడక తప్పదు. విమానాల ఆధునికీకరణకు సంబంధించి దేశీయ విమానయాన సంస్థలు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం పట్టించుకొని వాటి తరపున విదేశాలతో వ్యవహరించటం అవసరం. సాంకేతిక వైఫల్యాల నుంచి మానవ నిర్లక్ష్యం వరకు ఈ ప్రమాదానికి దోహదం చేసిన అంశాలన్నింటినీ నిజాయితీతో గుర్తించి కఠినమైన చర్యలను చేపట్టడంతో పాటు సరైన పరిష్కారాలను సాధించటం అవసరం.